లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఈసారి మాత్రం జరుగుతున్నటువంటి దాంట్లో కొంత అభ్యర్థులపైనే దాడి జరగడం అనేది కూడా ఇక్కడ చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరంగా మనం భావించవచ్చు. నల్గొండ నుండి వరంగల్కి వస్తున్నటువంటి క్రమంలో నార్కట్పల్లి వద్ద ఒక పోలింగ్ బూత్ను సందర్శిస్తున్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ గారు ఉన్నారు. వారు అక్కడ పోలింగ్ సెల్ని పరిశీలిస్తున్నటువంటి సమయంలో డబ్బులు పంచుతున్నటువంటి సమాచారం మేరకు అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. వారిపై దాడి జరిగిందని చెప్పి ఇప్పటివరకు మనకు వార్తలు చూస్తున్నాము. అభ్యర్థి మనతో ఉన్నారు. అశోక్ గారు, చెప్పండి, అసలు జరుగుతున్నటువంటి దాడిని నిజంగా దాడి ఎలా జరిగిందంటారు? డబ్బులు పంచుతుంటే మీరు వీళ్ళని పట్టుకున్నారా, లేకపోతే అసలు దాడికి గల కారణాలు ఏంటంటారు? నేను నల్గొండలో ఓటేసి పెద్ద జిల్లా ఎక్కువ ఓటర్లు వరంగల్లో ఉన్నారు కాబట్టి వరంగల్ బయలుదేరాను. మధ్యలో నార్కట్పల్లి ఉంది. ఆ నార్కట్పల్లిలో పోలింగ్ సెల్ని పరిశీలించడానికి లోపలికి వెళ్ళాను. బయటికి వెళ్ళగానే మనకు తెలిసిన విద్యార్థులు పక్కనే ఫంక్షన్ హాల్లో డబ్బులు పంపిణీ చేస్తున్నారు సార్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళాను, పరిశీలిద్దామని పోతే నిజంగానే మొత్తం ఓటర్ స్లిప్ రాసుకుంటున్నారు, మనిషికి డబ్బులు ఇస్తూ ఉన్నారు. మనిషికి 2000 రూపాయల డబ్బులు పంపిణీ చేస్తుండగా మేము డైరెక్ట్గా నాతో పాటు ప్రెస్ రిపోర్టర్గా ఉన్నాడు, షాడో టీవీ ఒక రిపోర్టర్ శ్రీకాంత్ ఉన్నాడు. ఆయన వీడియో తీసుకోవడం జరిగింది. ఆ వీడియో తీసుకున్న సందర్భంలో ఆయన ఫోన్ లాక్కున్నారు. అలాగే మా పైన ఒక్కసారిగా 20 మంది దాడి చేశారు. నన్ను పిడిగుద్దులు గుద్దారు. అసలు ఎంత ఘోరంగా అంటే ఒక కాంటెస్టెడ్ క్యాండిడేట్ని, ఒక లెక్చరర్ని, ఒక టీచర్ని ఇది తప్పు అని ప్రశ్నించడానికి పోయినప్పుడు కాంగ్రెస్ మూకుమ్మడిగా దాడి చేయడమే కాకుండా ఒక క్యాండిడేట్ అమాతం ఎగిరి తన్నడం జరిగింది. అంటే ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఇది ఓటింగేనా? మరి ఓటింగ్ జరిపే బదులు అరాజ్పాట వేసుకోండి. ఎమ్మెల్సీ ఎన్నికని కానీ ఎంపీ ఎమ్మెల్యే అరాజ్పాట వేసుకోండి. అంటే డబ్బుల ప్రలోభాలు, అధికార ప్రలోభాలు, డబ్బుల ప్రలోభాల మధ్య వాళ్ళ ఎన్నిక జరిగింది. ఇది ముమ్మాటికి వాస్తవము. అన్ని పార్టీల వాళ్ళు, ప్రధాన పార్టీలన్నీ ఎవరైతే ఇది అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ కావచ్చు, గతంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ కావచ్చు, అన్ని పార్టీల వాళ్ళు డబ్బుల పంపిణీ విచ్చలవిడిగా చేశారు. ఓటర్ని లైన్లో, ఓటింగ్ కోసం ఏ విధంగా అయితే లైన్లో నిలబడ్డారో డబ్బుల పంపిణీ దగ్గర అదేవిధంగా లైన్లో నిలబడ్డారు. అంటే ఈ విధంగా ప్రజల్ని దిగజారుస్తున్నారు. డబ్బులు పంపిణీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు సంపాదించుకునే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రజలు ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ నేను ఒక లెక్చరర్ని, నా పైన దాడి జరిగింది. పోలీసుల సమాచారం ఇస్తే పోలీసులు కూడా 300 మీటర్ల దూరంలో ఉన్న ఎస్ఐ నా దగ్గర రావడానికి 40 నిమిషాలు టైం పట్టింది. 100కు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ సైలెంట్లో పెట్టుకొని కనీసం కూడా పరిశీలించలేదు. మేము బతుకు జీవుడా అంటూ పోలీస్ స్టేషన్కి పరిగెత్తిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోలీస్ స్టేషన్ కోసం నిరసన వ్యక్తం చేస్తే ఏఎస్పీ గారు వచ్చారు, కంప్లైంట్ తీసుకున్నారు. ఫోన్ మొత్తం గుంజుకున్నారు. ఆ ఫోన్లో వీడియోలు ఉన్నాయి, కానీ ఆ ఫోన్ మొత్తం ఫార్మాట్ చేసి ఇచ్చారు. ఇవాళ పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు ఫోన్ చేసి ఫోన్ తీసుకుపోమని చెప్తున్నారు. ఎంత సింపుల్ చెప్తున్నారంటే వాళ్ళకంటే ఆడ ఫంక్షన్ హాల్ దగ్గర ఓలో ఇచ్చారట. మరి ఎవరిచ్చారో అతని మీద కేసు పెట్టాలి కదా. ఎందుకు ఇచ్చావు, నీకు ఫోన్ ఏం దొరికిందనే కేసు పెట్టాలి కదా. అంటే వాళ్ళ అధికార ప్రలోభాలు, పోలీసులు కంప్లీట్గా అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారు. కండ్ల ముందే డబ్బుల పంపిణీ జరుగుతుంది, పోలీస్ స్టేషన్ పక్కనే డబ్బుల పంపిణీ జరుగుతుంది. వాళ్ళ పోలీసు వ్యవస్థ కంప్లీట్గా విఫలమైపోయింది. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైపోయింది. అలాంటప్పుడు ఎన్నికలు ఎందుకు పెడుతున్నారు? ఫస్ట్ రాజరికాన్ని ఏలుకోండి, ఒకరి తర్వాత వాళ్ళు అధికారం రాండి, రాజరికాన్ని ఏరుకునే ప్రయత్నం చేయండి. కానీ ఇక్కడ ఇంత ప్రలోభాలు పెట్టి తర్వాత వాళ్ళ అధికారమే పరవాదిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇక్కడ హనుమకొండలో కూడా డబ్బులు వంచుతున్నటువంటి విజువల్స్ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి చిక్కింది. ఇక్కడ పోలీసులకు కంప్లైంట్ ఇస్తే టాస్క్ ఫోర్స్ వాళ్ళకి ప్లస్ ఎక్స్ట్రా టీం వాళ్ళకు, అంటే పెట్రోలింగ్ చేసే వాళ్ళను కంప్లైంట్ చేయమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారే పోలీసులు అంటున్నారట. దీన్ని నిజంగా ఎట్లా, అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థనైనా, లేకపోతే దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? వ్యవస్థను ఖరాబ్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. తమ అధికారం కోసం దేనికైనా తెగిస్తున్నారు. వాళ్ళు తీర్మానం వలన నా అంగిలాగని చెప్పిండు. ఛాయ్ డబ్బులు అడుక్కున్నాం పోయినసారి. మరి ఛాయ్ డబ్బులు అడుక్కున్న తీర్మానం వలన ఈసారి ఓటుకు 1500, 2000 రూపాయలు పంచే డబ్బులు నీ కాడికి వచ్చినాయి. అంటే ఓటుకు 1500, 2000 రూపాయలు వేసుకుంటే నువ్వు కనీసంగా 70-80 కోట్ల రూపాయలు ఇవాళ పంపిణీ చేశావు. మరి ఇంత 70-80 కోట్ల రూపాయలు పంపిణీ చేసిన నువ్వు రేపు అధికారంలోకి వస్తే ఎన్ని కోట్లు సంపాదించాలా? కాబట్టి ఇది కరెక్టు కాదు. ప్రజాస్వామ్యాన్ని ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీ దగ్గర 1000-1500 రూపాయలు ఒక్కరోజు కోసం మీరు
ఆశపడితే జీవితాలు మొత్తం ఆగమయ్యే పరిస్థితి ఉంది. మీపై దాడి జరిగింది అంటున్నారు, మరి ఫిజికల్గా మీకేమన్నా అంటే ఏమన్నా బ్రేకింగ్స్ కానీ ఎట్లన్నా పెయిన్స్ కానీ ఇట్లా ఉన్నాయా అసలు మీకు? తీవ్రంగా కొట్టారు, వీపు నిండా మొత్తం కూడా బాడీ పెయిన్ విపరీతంగా ఉంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను. మధ్య వాస్తవంగా అప్పుడే హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ ఇక పోలీస్ స్టేషన్ సందర్శించే పరిస్థితి ఉంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ తిరుగుకుంటా ఇక్కడ వరంగల్ వరకు వచ్చాను, నల్గొండ నుంచి. వాళ్ళు కంప్లీట్ హాస్పిటల్ పోయి చూపించుకుంటాను. బాడీ మొత్తం పెయిన్గా ఉంది. ముక్కు మీద గుద్దుతే నా అద్దాలు మొత్తం కూడా ఎగిరి కింద పడ్డాయి. తల మీద కొట్టారు, చైర్లు ఎత్తి కొట్టారు. ఒక కాంగ్రెస్ కార్యకర్త అమాత ఎగిరి తన్నుకుంటా వచ్చే పరిస్థితి. అంటే అసలు ఏం నేర్పిస్తున్నారు రాజకీయ పార్టీలు ప్రజలకు? మీ కార్యకర్తలకు ఏం నేర్పిస్తున్నారు? ఎమ్మెల్సీ అనగానే విద్యావంతులు చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు, అది ఇది అని చెప్పి చెప్తున్నారు. నిజంగా అటువంటి ఆ ఫీడ్బ్యాక్ కూడా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలో అటువంటి ప్రొఫెషనల్ మైండ్ సెట్ కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది కదా? అవసరం ఉన్నది. ఇక్కడ ఈ ఎన్నికల్లో డబ్బుల పంపిణీలో పాల్గొన్నది పట్టభద్రులు కాదు, పట్టభద్ర సంబంధం లేని వాళ్ళు. ఇక్కడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక నాయకులకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళ చేసి పంపిణీ చేశారు. అవసరమైతే అధికార దుర్యోగంగా ఉపయోగపడి ఎదురొచ్చిన వాళ్ళని దాడి చేసైనా డబ్బులు పంపిణీ చేస్తామన్నట్టుగా వ్యవస్థ తయారైంది. కాబట్టి రాజకీయ పార్టీలు ఒకటే చెప్పేది, మారండి, వ్యవస్థను మార్చండి, లేకపోతే వ్యవస్థ ఎక్కడికో వెళ్ళిపోతుంది, రాష్ట్రం వెనకబడిపోతుంది, భవిష్యత్ తరాలు మొత్తం నాశనం అయిపోతాయి. ఓటు నమ్ముకుంటే ప్రజలు నాశనం అవుతారు, రాజకీయ పార్టీలు నాశనం అవుతాయి. ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు 2000 రూపాయలకు అమ్ముడుపోతే రాష్ట్రమే అమ్ముడుపోతుంది, దేశం అమ్ముడుపోతుంది, వ్యవస్థ నాశనం అయిపోతుందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మీరు మీపై దాడి జరిగింది, అక్కడ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇచ్చా అని చెప్పి అంటున్నారు కదా, పోలీసు వాళ్ళ రిసీవింగ్ ఎట్లుంది? కంప్లైంట్ నమోదు చేసుకున్నారా? దానిపై వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? కంప్లైంట్ చేశాము, మరి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసిరా లేదో కూడా ఇంకా సమాచారం లేదు. ఎందుకంటే మేము అడవుల్లో ఉన్నాం, పోవాలా. ఏఎస్పీ గారు వచ్చారు, మాకు కంపల్సరీ సెక్యూరిటీ కావాలని ఒక లెటర్ ఇస్తే సెక్యూరిటీ మాకు ఒక కానిస్టేబుల్ కూడా మాతో ఇచ్చారు. కానీ వాళ్ళ ఫోన్ దొరికిందని చెప్పి ఫోన్ చేశారు. మరి ఫోన్ దొరికినప్పుడు ఎవరు ఇచ్చారు? వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి కదా. మరి కంప్లైంట్ చేయకుండా, ఆ ఫోన్లను పట్టుకోకుండా, అరెస్ట్ చేయకుండా కంపల్సరీగా ఎవరైతే నా మీద దాడి చేశారో దాడి చేసిన వాళ్ళు అరెస్ట్ చేసే వరకు అశోక్ సార్ వదిలిపెట్టాడు. అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా నేను కలుస్తాను, హైకోర్టులో పిటిషన్ కూడా ఇస్తాను. డబ్బులు పంచుతుంటే వెళ్ళి మేము పట్టుకోవడం జరిగింది, వాళ్ళని దగ్గరికి వెళ్ళినారు. కానీ ఆ వీడియోస్ కానీ ఇప్పుడు మీరు తీసుకున్నారు, ఇక మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఆ వీడియోలో ఎవరెవరు దాడి చేశారో ఆ విజువల్స్ వచ్చేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారా? నా ఫోన్ మొత్తం కూడా ఫోన్కు వీడియో తీసినట్టు ఫోన్ని లాక్కున్నారు, దాన్ని మొత్తం ఫార్మాట్ చేశారు. దాంట్లో ఏం కనబడతలేదు. ఇప్పుడు మొత్తంగా ఫార్మాట్ చేసి ఫోన్ ఇచ్చేశారు. మరో ఫోన్, నా ఫోన్ మొత్తం కూడా పగిలిపోయినది. అంటే ఫోన్ పగిలిపోయింది, మరో ఫోన్ ఫార్మాట్ చేశారు. ఆ విజువల్ దొరికే పరిస్థితి లేదు. నా పైన విపరీతంగా దాడి చేశారు. డోకూరు ఫంక్షన్ హాల్లో దాడి జరిగింది. తర్వాత ఎస్ఐ గారు పోయేసరికి అంతా పారిపోయారు. ఎస్ఐకి తెలుసు ఆ డబ్బులు పంపిణీ చేస్తున్న విషయం, ఎస్ఐ గారికి ముమ్మాటికి తెలిసింది కాబట్టి నేను కంప్లైంట్ చేసిన తర్వాత 40 నిమిషాల వరకు ఆయన పోలీస్ స్టేషన్ రాలా. అంటే ఇప్పుడు ఒక నల్గొండలో జరిగిన సంఘటన కావచ్చు, వరంగల్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, పోలీసులు పక్కనే ఉన్నా కానీ 200 మీటర్ల పరిధిలోనే డబ్బులు వంచుతున్నటువంటి వ్యవహారాన్ని చూస్తుంటే అసలు పోలీసుల కన్సర్న్లోనే కూడా ఇప్పుడు జరుగుతున్నాయని అనుకుంటున్నారా? ఎన్నికల కమిషన్ సీరియస్గా లేదండి. ఎన్నికల కమిషన్ సీరియస్గా ఉంటే, పోలీసులను సస్పెండ్ చేస్తారన్న భయం ఉంటే, అధికారుల భయం ఉంటే ఖచ్చితంగా వెంటబడి ఇలా జరిగేది, అడ్డుకునేవాళ్ళు. ప్రతి పోలీస్ స్టేషన్ పక్కనే 100 మీటర్ల దూరంలో డబ్బులు పంపిణీ చేసి అడ్డుకోకపోతే ఏంటి ప్రజాస్వామ్యం ఇది? ఇలా ప్రలోభాలు పెట్టి ఓటు పొందితే రాష్ట్రం ఆగమవుతుంది. కాబట్టి ప్రలోభాలు ఆపండి. ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయండి. 1000-1500 రూపాయలకు మీరు ఆశపడితే మీ అంశాలు చట్టసభలోకి రావడం, బూతు పురాణాలు జరుగుతాయి. బూతు పురాణాలు మాత్రమే వాళ్ళు అసెంబ్లీలో పోయిన వాళ్ళు నీతి నిజాయితీలో ఎన్నికయ్యే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ప్రజలు ఇప్పటికే తనపై తీవ్రమైనటువంటి దాడి జరిగిందని ఇక్కడ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యక్ష సాక్షులు కూడా అక్కడ అశోక్ సార్ తోటి ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అసలు దాడి జరిగిన విధానం కూడా మరొకసారి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది? అసలు మీరు దాడి జరుగుతుంటే అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారంటున్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళ స్పందన ఏం లేదా మీ దగ్గర? అంటే మేము నార్కెట్పల్లి పోలింగ్ బూత్లోకి వెళ్ళి పోలింగ్ సర్వే ఎట్లుందో చూసి వెళ్ళిపోతున్న మాకు కొంతమంది స్టూడెంట్స్ వచ్చి ఇట్లా పలానా ఫంక్షన్ హాల్లో డబ్బులు పంచుతుర్రు, పలానా పార్టీ వాళ్ళు పంచుతుర్రు, కాంగ్రెస్ వాళ్ళు పంచుతుర్రు, బీఆర్ఎస్ వాళ్ళు పంచుతుర్రు, ఒకసారి వెళ్ళి చూడండి అంటే ఫస్ట్ మేము సార్ కూడా రాలేదు. ఫస్ట్ నేను ఒక రిపోర్టర్ శ్రీకాంత్ అని వెళ్ళినాం. అక్కడ ఒక పెళ్లి పిల్లగాడు ఇద్దరే లేరు. పెళ్లి పిల్లగాని తరపున ఎట్లా కట్నాలు చదివిస్తారో ఒక 2 టీంలు ఉన్నాయి. ఒక టీంకు 1000 రూపాయలు ఇస్తారు, ఒక టీం 500 ఇస్తారు. పేరు రాసుకొని పోలింగ్ది వాళ్ళకి పోలింగ్ కట్నాలు రాస్తున్నట్టు వాళ్ళ పేరు రాసుకొని స్లిప్ ఇచ్చి వేయిపోరి కాంగ్రెస్కి అయిపోరి బీఆర్ఎస్కి అయిపోరి ఇదే వ్యవహారం నడుస్తుంది. ఇట్లా నడుస్తున్న టైంలో సార్ కూడా లోపలికి రావడం జరిగింది. సార్ లోపలికి వచ్చి రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఎవరిని ఒక వ్యక్తి డబ్బులు ఇస్తుండగా వీడియో తీసిరు. ఎవరు? మన శ్రీకాంత్ రెడ్డి అని చెప్పి ఒక న్యూస్ రిపోర్టర్. అన్న వీడియో తీస్తే అన్నను పట్టుకున్నారు, అన్నను కాలర్ పట్టుకొని కొట్టిర్రు. రాళ్ళు ఇసురుతారు ఆయన మీదకి, రాళ్ళు ఇసిరిరు. 20 మంది అతన్ని 4 కిలోమీటర్లు ఉరికిచ్చారు. పోలీసులకు కాల్ చేసిండు, 100 కాల్ చేసే రెస్పాన్స్ లేదు.
చెప్పులు లేవు, ఏం లేవు, చిలకల పడి ఉరికిండి అతను. సార్ని ఒక్కరిని దొరికించుకురు లోపట. ఇతని చుట్టూ సార్ చుట్టూ 20 మంది గుమ్మి కూడా ఇష్టం ఉన్నట్టు కొట్టుడు. అంటే అసలు మనిషి కాదా? ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిండు. అసలు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి పైన అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఏమున్నది? డబ్బులు పంచింది వాళ్ళే, రెడీ హ్యాండెడ్గా దొరికింది వాళ్ళే. సిగ్గు అనిపించాలి మళ్ళీ కొట్టడానికి కూడా. ఇష్టం ఉన్నట్టు కొట్టడము. స్టూడెంట్సే, అందులో వాళ్ళ కార్యకర్తల స్టూడెంట్సే ఇద్దరుండి వద్దులేండి సార్ని కొట్టడం అని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళని నూకేయడం. మళ్ళీ మేమే దగ్గరికి పోయి బలవంతంగా తీసుకొని వస్తే అయితే ఇక్కడ మనం కొన్ని చాలా దీన్ని మాత్రం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక విద్యావేత్త అలాగే ప్రశ్నించేటువంటి గొంతుకుని అవుతానని చెప్పి ఇండిపెండెన్స్ కూడా బరిలోకి వచ్చినటువంటి సందర్భం. చాలా వరకు ఇండిపెండెన్స్ యొక్క ఆవేదన ఏంటంటే ప్రధాన పార్టీలలో ఎవరు గెలిచినా కానీ పార్టీలకే తొత్తుగా ఉంటారు, కానీ ఇండిపెండెంట్లు మాత్రమే నిజంగా ప్రశ్నించేటువంటి ఒక అవకాశం ఉంటుందన్నటువంటి దాని మీద ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్గొండ, ఖమ్మం జిల్లాలో 52 మంది అభ్యర్థులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. 52 మందిలో ప్రధాన పార్టీలను తీసేస్తే మిగిలిన 47 మంది దాకా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. వాళ్ళందరి గొంతుక కూడా ఒకటే, ప్రశ్నించేటువంటి వాళ్ళే ఇక్కడ చట్టసభల్లో అడుగుపెట్టాలని. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులే ప్రలోభాలకు గురి చేస్తున్నారు, డబ్బులు పంచుతున్నారు. దాంతోపాటు ఇక్కడ ఏమైనా చేయడానికి ప్రధాన పార్టీలు ఎవరు గెలిచినా అధికార పార్టీలకు తొత్తులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక విద్యావంతులమైనటువంటి మేము చట్టసభలో అడుగుపెట్టాలని ఇండిపెండెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక అనేది కూడా విద్యావంతుల ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఒక అవకాశంగా కూడా భావించారు. మిగిలిన ఎలక్షన్స్కి ఇది భిన్నంగా ఉంటుంది. విద్యావేత్తలు, విద్యావంతులు ఓట్లు వేస్తారనేటువంటి ఒక నమ్మకంతో బరిలోకి దిగినారు. కానీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా దాడి జరగడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. పోలీసులు పట్టుకున్నా కానీ పోలీసుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే కొంతమంది అధికార దుర్వినియోగంతో చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కూడా దీనిపై తీవ్రంగా స్పందించట్లేదు. ఒకవేళ స్పందించి ఉంటే ఇక్కడ కనీసం అభ్యర్థులకు కూడా రక్షణ లేదంటున్నారు. ఎందుకంటే ప్రధాన పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రమే సెక్యూరిటీ ఇచ్చారు. ఇండిపెండెంట్గా ఉన్నటువంటి వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్నటువంటి ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తనకు తాకినటువంటి దెబ్బలు మరి కాసేపట్లో హాస్పిటల్ కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరొకసారి ఇక్కడ అశోక్ సార్ని కూడా ఒకసారి కలిసి మరొకసారి మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు దాడి జరిగిన తీరును వివరించాం, కానీ దాడి జరిగిన తర్వాత రాబోయే పరిస్థితుల్లో వీళ్ళు తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి, అంత తీవ్ర పరిస్థితుల్లో ఇబ్బందులకు గురైనప్పటికీ కూడా వాళ్ళ అధికారుల నుంచి వచ్చేటువంటి పోలీస్ అధికారుల నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంది, ప్లస్ ఒకవేళ వాళ్ళు రెస్పాన్స్ సరిగా కాకపోతే వారి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందో అడుగుదాము. చెప్పండి సార్, ఇప్పటి వరకు మీరు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పోటీ చేస్తున్నటువంటి సమయంలో ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి జరగాలి కానీ దాడులు జరగడాన్ని కూడా ఎట్లా చూస్తున్నారు? మీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు నా పైన దాడి చేసిన వాళ్ళపైన పోలీసులు కనుక క్రిమినల్ కేసులు పెట్టకపోతే అశోక్ సార్కి ఆమరణ నిరాదీక్షలు కొత్త కాదు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ విఫలమైందన్న అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియజేయబోతున్నాను. కాబట్టి కంపల్సరీ వాళ్ళు మీరు కేసులు పెట్టాల్సిందే. నా ఫోన్ ఫార్మాట్ చేశారు, ఆ ఫార్మాట్ చేసిన వీడియోలు మొత్తం ఇవ్వండి. ఒకవేళ నీ వీడియో మిస్ అయితే మిగతా వీడియోలు ఉండాలి కదా, నా ఫోన్లో డాటా ఉండాలి కదా, నా డాటా ఎట్లా పోయింది అది మొత్తం తీసుకురావాలి, పోలీసులో పట్టుకురావాలి. ఎందుకంటే ఎస్ఐ ఎంత నెగ్లియెన్సీగా 40 నిమిషాల తర్వాత వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేశాం, మీ చర్యలు తీసుకొని వెళ్ళిపోండి, అసలు ఏం జరిగింది ఎలా జరిగిందో వచ్చే పరిస్థితి లేదు. సిఐ గారిని అడిగితే మీరేమంటారు, మాకు కాదు కంప్లైంట్ చేయాల్సింది, ఎంఆర్ఓ గారు కంప్లైంట్ చేయాలన్నట అంటే సిఐ గారు చెప్తారు. అప్పుడు ఏఎస్పీ గారు వచ్చారు, ఆయన కొంత రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన తర్వాత మాకు సెక్యూరిటీ కావాలని చెప్తే ఒక కానిస్టేబుల్ కూడా అరేంజ్ చేశారు. ఆ విపరీతమైన దాడి జరిగింది. పైనుంచి ఇక్కడ వెన్నుపూస వరకు మొత్తం కూడా పెయిన్గా ఉంది. మరి డాక్టర్ గారికి పోతే పూర్తిస్థాయిలో చేస్తే ముక్కు మీద కూడా గట్టిగా పంచింగ్ ఇస్తే కంప్లీట్గా అద్దాలు మొత్తం ఊసిపోయి తల మొత్తం కూడా నొప్పిగా ఉంది. మరి ఇప్పుడు హాస్పిటల్ పోతే డాక్టర్ ఏం చెప్తారో చూడాలా. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది. ప్రజాస్వామ్యవాదులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ వ్యవస్థను బాగు చేయాలి. ఈ వ్యవస్థ ఇలాగే పోతే ఇంకో 10 ఏళ్ల తర్వాత ఈ వ్యవస్థలోకి ఎవ్వరు రారు, పోటీ చేయడానికి కూడా ముందుకు రారు. డబ్బుడున్నది రాజ్యంగా మారిపోతుంది. వ్యవస్థలో మార్పు రావాలని బలంగా నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అయితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటున్నారు. డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఒక రాజ్యాన్ని నేలేటువంటి పరిస్థితి, గతంలో ఉన్నటువంటి రాచరిక వ్యవస్థ మళ్ళీ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళే ప్రజాస్వామ్యాన్ని నిర్వర్తించాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు అధికార దుర్వినియోగంతో డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు సమాజాన్ని శాసించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 500కు 1000కి కకృతి పడితే రేపు భవిష్యత్తులో ఇబ్బంది
ఇబ్బంది పడేది ముందు తరాల వాళ్ళన్నటువంటి ఒక ఆవేదన ఇంటెలెక్చువల్గా తను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇప్పుడు ఎన్నికల కమిషన్ అలాగే పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష అశోక్ సార్కు కొత్త కాదు. ఇప్పటికే 46 జీవో మీద ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి అశోక్ సార్ మళ్ళొకసారి ఎవరైతే తనపై దాడి చేసిందో వాళ్ళపై క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలి. అటువంటప్పుడు ఖచ్చితంగా నిజమైనటువంటి ప్రజాస్వామ్య నిలబడుతుందన్నటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. హన్మకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాల నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.